అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. మన ఇంటి దగ్గర పెరిగే మునగాకులో 300 వ్యాధులకు పైగా నయం చేసే గుణం ఉంటుంది. దీనికి కంటి చూపు మెరుగుపరిచే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. నువ్వులను ఉపయోగించి మునగాకు, కరివేపాకులతో ఎంతో రుచిగా ఉండే పొడిని తయారు చేసుకుందాం. ఈ విధంగా చేసే పొడిని రైస్లో కానీ టిఫిన్లో కానీ రోజుకొక్కసారైనా తీసుకోవడం మంచిదేనండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై ఓ ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి. నువ్వులు మాడిపోకుండా చూసుకుంటూ నువ్వులు చిటపటలాడగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలను కట్ చేసి వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 10 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. మనం చేసేది పొడి కదండి, కారంగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు కారం తక్కువ కావాలంటే మిర్చిని తగ్గించి వేసుకోండి. ఎండుమిర్చిని మాడకుండా వేయించి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ముందు కరివేపాకును వేయించుకుందాం. మనం చేసేది పొడి కాబట్టి కరివేపాకును కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే మనం వేయించుకోవాలి. దీనికి తడి అస్సలు లేకుండా చూసుకోవాలి. కరివేపాకును కొద్దిసేపు వేయించిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసి రెండిటిని కలుపుతూ వేయించుకోవాలి. ఆకులు మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న నువ్వులను వేసి పొడి చేసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, మునగాకులను వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలను వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మునగాకు కారం పొడి తయారైంది. ఈ కారపొడిని వేడివేడి అన్నంతో కానీ వేడివేడి ఇడ్లీతో కానీ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.